కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఆంధ్ర కింగ్ తాలూకాతో లిరిసిస్ట్ అండ్ సింగర్ గా మారిపోయి తనలోని సరికొత్త టాలెంట్ చూపించిన రామ్ పోతినేని డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి ఎంటర్ కాబోతున్నాడా? కొడుకు మోక్షజ్ఞను తెరకు పరిచయం చేసే బాధ్యతను బాలయ్య తీసుకోబోతున్నారా? కిరణ్ అబ్బవరం కూడా మెగాఫోన్ టచ్ చేయబోతున్నాడా? ఓవైపు హీరోగా మరోవైపు దర్శకులుగా రాణించాలన్న ఉత్సాహాన్ని ఎక్కువగా కనబరుస్తుంటారు కాలీవుడ్ హీరోలు. ఇప్పుడు ఈ స్ట్రాంగ్ డిజైర్ మన హీరోల్లోనూ కనబడుతోంది. ఇప్పటికే అడవిశేష్, విశ్వక్ సేన్ లాంటి యంగ్ యాక్టర్స్ మెగాఫోన్ ఎక్స్పీరియన్స్ చేశారు. నెక్స్ట్ ఇంకొంతమంది హీరోలు కెప్టెన్ ఆఫ్ ది షిప్ రోల్ కు షిఫ్ట్ అయ్యేందుకు ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేస్తూ ఆయనే డైరెక్షన్ చేయబోతున్నారన్న న్యూస్ ఎప్పటి నుండో వినిపిస్తోంది. యాక్చువల్లీ బాలయ్య ఎప్పుడో మెగాఫోన్ పట్టారు. గతంలోని నర్తనశాల అనే మైథాలజీ మూవీకి దర్శకత్వం వహించారు. కానీ కొన్ని అనివార్య కారణాలతో పాటు ద్రౌపది క్యారెక్టర్ చేసిన సౌందర్య మరణించడంతో ఆ ప్రాజెక్టు పక్కన పెట్టేశారు. మళ్లీ ఇన్నాళ్లకు తనయుణ్ణి హీరోగా మార్చే క్రమంలో దర్శకత్వ బాధ్యతలు తీసుకోబోతున్నారని ఆదిత్య 999 అనే టైటిల్ ఫిక్స్ అయిందని టాక్. ఆంధ్ర కింగ్ తాలూకాతో తనలోని హిడెన్ టాలెంట్ బయటకు తీశాడు రామ్ పోతినేని. ఓవైపు లిరిసిస్ట్ గా మారి ఓ సాంగ్ రాసిన రామ్ సింగర్ గాను అవతారమెత్తాడు. నెక్స్ట్ దర్శకుడిగా మారబోతున్నాడు ఈ యంగ్ హీరో. మొన్న మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ డైరెక్టోరియల్ డెబ్యూ గురించి చెబుతూ కథ రాస్తున్నానని, ఆ సినిమాను తానే డైరెక్ట్ చేసుకుంటానని వెల్లడించాడు. అలాగే కిరణ్ అబ్బవరం కూడా ఇదే ప్లాన్ లో ఉన్నాడన్నది సమాచారం. త్వరలో తను కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి అడుగు పెట్టబోతున్నాడని స్ట్రాంగ్ బజ్.